గత సీజన్ అనుభవాలు ఈ సీజన్ విజయానికి మార్గదర్శకం. ప్రకృతి వ్యవసాయంలో ఈ సీజన్ మిర్చి సాగు చేయబోయే ప్రతి రైతు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. గత సీజన్ అనుభవాల ఆధారంగా మన డిపిఎం మరియు సిటిఐఓ లక్ష్మానాయక్ సార్ గారు పంచుకున్న విలువైన సూచనలు, అలాగే ప్రకృతి వ్యవసాయంలో మిర్చి సాగు చేసి మంచి ఫలితాలను సాధించిన రైతు అనుభవాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు రైతు ఎవరు బాబు దీనికి? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇట్లా ఇది వేసి మళ్ళీ మీరు వేయడం? ఇప్పుడు సార్ మాకు పరిచయం ఉన్నప్పుడు చేస్తున్నాం. మాకే 2019 సార్ పరిచయం. అప్పటి నుంచి ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ చేసుకుంటున్నాం. దానివల్ల మనకు మిరపకి ఎట్లా అంటే ఇప్పుడు సార్ చెప్పడం వల్ల మేము ఇక్కడ వాళ్ళు చెప్పడం వల్ల ఈ సార్ ఈ విధంగా చెప్తే ఆ సలహాలు పాటించి ఘనజీవామృతం అమృతం ఫిల్టర్ చేసుకొని ఇతర చల్లిపోయిన తర్వాత వర్షం వస్తే అదే మరుస్తుంది. మాకు వాటర్ ఉంటే వాటర్ పెట్టుకుంటాము. తర్వాత ఇది అయిన తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్లు చేసుకొని మేము చిల్లి పెట్టుకుంటాం. చిల్లి పెట్టిన తర్వాత మేము బార్డర్ క్రాప్ వేసుకుంటాం. బార్డర్ క్రాప్ తర్వాత ఇంటర్ క్రాప్ అంటే మనకి ఏది ఉన్నా కూడా మన ప్రధాన పంట పెట్టుబడి ఉంటే మనము ఇంటర్ క్రాప్ ద్వారా అంటే అంతర్ పంటల ద్వారా మనకు వచ్చేస్తుంది. అది ఏదైనా మనకి ఫెట్స్ వస్తే కానీ మామూలు ఏదైనా తెగులు కానీ అవన్నీ మొత్తము మన ప్రధాన పంట కాకుండా అంతర్ పంట ఉండడానికి పోతుంది. అంతర్ పంట ఏమి ఇస్తున్నారు? అంతర్ పంట అంటే మామూలు వెజిటేబుల్స్ వేసుకుంటాం మేము. మామూలు మిరప మధ్యలో వేసుకుంటాము, బంతి వేసుకుంటాము. బార్డర్ క్రాప్ మేము జొన్న గాని సజ్జ గాని వేసుకుంటాము. జొన్న సజ్జ మనం రికమెండ్ చేస్తున్నాము. బార్డర్ క్రాప్ బంతి వేస్తాము, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఆకుకూరలు వేస్తాము, ఉల్లి వేస్తాము, బంతి వేసుకుంటాము. ఇప్పుడు మనకి ఏమన్నా దిగుబడిలో ఏమన్నా డిఫరెన్స్ ఉందా, లేకపోతే నాణ్యతలో ఏమన్నా డిఫరెన్స్? నాణ్యత మేడం ఇప్పుడు మా ఇక్కడ చూడడం వల్ల ఏమంటే పక్కన పొలాలంతా అనేక తెగులు అంటే మామూలుగా కాయపులు కానీ లేకుంటే పూర్తి పొండాకు తెగులని వస్తుంది ఇక్కడ. అసలు ఒక్క చెట్టు కూడా లేదు. చివరికి మా కాయ పీకే వంత వరకు కూడా చెట్టు ఈ విధంగా ఆకుపచ్చగానే ఉంది. వచ్చారు చూడండి, అంత సార్లు మనకు వచ్చిండే ఒక భీమన్ సార్ నాడు సార్ వీళ్ళంతా చూసారు. చివరి వరకు నేను కాయ పీకేంత వరకు ఇది ఆకుపచ్చగానే ఉంది. ఎండు తెగులు వచ్చి పక్కన పొలాలన్నీ పోయినా అది బాగుంది. మనం ఏవైతే సార్ చెప్పినారో అవే కషాయాలు వాడుతున్నామో అవే చేసుకున్నాం. దీంట్లో మేడం చివర మనకు ఫిబ్రవరికి ఆగిపోద్ది. అది మనం మామూలు కెమికల్ దాంట్లో ఒక స్టెప్ వచ్చేస్తుంది. మొత్తం యూనిఫామ్ ఫ్లవరింగ్, యూనిఫామ్ రైపనింగ్, యూనిఫామ్ హార్వెస్టింగ్ ఉంటుంది. దీంట్లో ఏమైతుందంటే అది వచ్చి సెకండ్ స్టెప్ వస్తారు, థర్డ్ స్టెప్ వస్తారు. అంటే 3 కాపులు 1 by 1 వస్తుంది. దీంట్లో లీఫ్ ఏరియా పెరుగుతుంది మనకు. అంటే లీఫ్ తమలపాకు అంత సైజ్ వస్తుంది, దగ్గర ఈ సైజ్ వస్తుంది రావడం వలన మనకి ఈళ్ళు మనకు మొత్తం వీళ్ళంతా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే ఈ బీట్రూట్, క్యారెట్, ముల్లంగి అర్లీగా ఈల్డ్ వస్తుంది. అంటే ఈ రోలోనే అలాంగ్ విత్ బోధంతా, అందుకని అవన్నీ వస్తాయి. దాంట్లో ముఖ్యంగా మనం ఏంటంటే బంతి ఒకటి మన నిమ్మటోడ్స్ కి, 2 వైట్ ఫ్లై. ఇంకా సజ్జ మన బ్లాక్ ట్రిప్స్ వచ్చినప్పటి నుంచి సజ్జ మొత్తం చేనంతా వేస్తున్నాం. బార్డర్ క్రాప్ అంటే ఈ 2002 నుంచి మనకు PBND, PSND అని వచ్చింది, వైరస్ గ్రౌండ్ నట్టు. ఆ రికమెండేషన్ లో బార్డర్ క్రాప్ వెళ్ళాం మనం. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నామంటే మనకి ఎక్కడైతే సజ్జు ఉంటుందో, జొన్న ఉంటుందో, ఈ బ్లాక్ త్రిప్స్ అది ఉంటే దీనికి రాదు, వెళ్ళిపోతుంది. చాలా బెస్ట్. అది మనం ఒకసారి 4 గంటల కిందట ఏం చేసామంటే ఎక్కడ త్రిప్స్ వచ్చిందో అక్కడ వరకు మొత్తం ముడత వచ్చేసింది, కింద ఒక కాపు ఉంది. అప్పుడు మనం ఏం చేసామంటే పైన అంతా కోసేసాం, కట్ చేసి అప్పుడు నవంబర్లో మళ్ళా PMD సీడ్స్ చేసి నీళ్ళు పెట్టాం. అవి మళ్ళీ ఆ కొమ్మలు మళ్ళా కాసి మళ్ళా సెకండ్
థర్డ్ స్టెప్ వచ్చాయి. అదేలేండి. ఉన్నది తీసేసాము మళ్ళీ ఫ్రెష్. కాయలు పాతవి అలాగే ఉన్నాయి. ఇల్లు అంతా ఎండు మిరప కదా, అదే. పచ్చిది కాదు. అందుకని మళ్ళా కొమ్మలు వచ్చి మళ్ళా కాసింది. అది ఉంది మనకు. ఫస్ట్ బ్లాక్ త్రిప్స్ వల్ల మనకు ఆ డ్యామేజ్ అయింది. బాగా బాగా 100% ఎఫెక్ట్ అయింది. ఎక్కడ కింద ఒక ఫీటు కాయ, పైన ఒక ఫీటు పూర్తిగా డ్యామేజ్ అయింది. మన కర్లింగ్ వచ్చేసినప్పుడు సివియర్ డ్యామేజ్ అది. అప్పుడు మనం ఇట్లా చేసినవన్నీ బాగా మళ్ళీ మామూలు పంట అయింది. అదే మొదలు వీళ్ళకు మరి అప్పుడు నుంచి చూసిన వాళ్ళు వేసుకుంటాం. మొదట వీళ్ళ దగ్గర వీళ్ళ మిత్రుడే బొప్పాయికి వెళ్ళాను నేను. బొప్పాయి బొప్పాయిలో కాయ కోసి మనము ఆ పైన చర్మం తీసేసి కదా తినేది. ఈయన తోటలు అవసరం లే, అది కూడా తినేయచ్చు. అది ఇంకా తీయకుండా అసలు మేము సార్ వచ్చి తినేసిన తర్వాత మాకు బిగ్ బాస్కెట్ ఇచ్చాం మేడం. వాళ్ళు ఇచ్చింటే బీహార్ కి కలకత్తా అక్కడ పంపిస్తారంట. బీహార్ నుంచి నా తోట చూసేకి వచ్చారు. ఏ విధంగా పండిస్తున్నారు అంటే ఆ ఘనజీవామృతం వల్ల మనం అది చేదు వస్తుంది. అది మాగినా మనకు చేదు ఉంటుంది, చేదు లేదు. అది విచిత్రం ఏంటిదంటే పొలంలోనే మొత్తము అట్లే మనం అట్లే మామిడికాయ తిన్నట్టు తినేయడమే, చేదు పోయింది. అట్లా బొప్పాయి మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు. వీళ్ళకు ఒక సంఘం ఉంది మేడం, 350 మంది సంఘం ఉంది. ఆ FPO స్ట్రాంగ్ FPO ట్రైనింగ్ పంపించేసి ఇప్పుడు BRC సెంటర్ కూడా పెట్టుకుంటున్నాం. అట్లా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చేస్తారు ఎట్లా? మీరు చేసేదాన్ని బట్టి మేడం నేను ఈసారి ప్లాన్ చేసుకొని వస్తాం. మిరప కారము మనం వేసిన పురుగు మందుల వల్ల ఉందో నిజంగా మిరపకాయ వలన కారం ఉందో తెలియట్లే. మేము అనడం ఏమంటే కాయలు లేకపోయాం అవి. ఇప్పుడు ఈసారి మేము ఏమంటున్నాం అంటే మేమే టెస్టింగ్ పంపించి మీరు ఏ విధంగా చెప్తారో ఆ పద్ధతి, వేరే పద్ధతి ఏముండదు. టెస్టింగ్ చేయిస్తాము, ఎక్స్పోర్ట్స్ కి ఎట్లా ఎంతవరకు పనికొస్తాయన్న చూడాలా. ఇప్పుడు చైనా నుంచి రిజెక్ట్ అయినాయి మనకి పోయినవి. చైనా ఎందుకు పోయినాయంటే పురుగు మంది ఎక్కువ కొట్టారు, అందుకని అవశేషాలు ఉన్నాయని వెనక్కి పంపించినారు. ఇప్పుడు మన దగ్గర ఇట్లా డెఫినెట్ గా చేస్తున్నాము అంటే ఇది అందరు రైతులు చేస్తే మనం వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తాం కొనే వాళ్ళని. ఇప్పుడు ఒకటి ఈసారి లెక్క కట్టు, మేము ప్రోగ్రాం పెట్టుకొని నెల వస్తాం. ఏం చేశారు, ఇంకా ఏం చేయాలా చెప్పుకుంటూ పోతాం. మీ టీం అంతా చేయండి ఒక ఎక్స్పోర్ట్ హబ్ గా. ఇప్పుడు మేడం వాళ్ళు ఏమంటే సార్ వాళ్ళు ఏ విధంగా చెప్పినారో ఆ పద్ధతిలోనే పోతాం. అంటే మేము స్టార్టింగ్ ఇది అయిపోయింది కదా, ఇది అయిన తర్వాత మేము ఇప్పుడు మళ్ళా ఘనజీవామృతం వేసుకుంటాము. మళ్ళా మేము ఎప్పుడైతే నాటుకుంటామో బీజామృతంతో నాటుకున్న తర్వాత చేసుకున్న తర్వాత మీ మాస్టర్ నుంచి మొదలు పెడతాము. మీ సార్ ఏ విధంగా చెప్తాడో బార్డర్ క్రాప్, ఇంటర్ క్రాప్ ఆ విధంగా, అంటే వీక్లీ ఏ కషాయము, ఏ ద్రావణము, అట్లా మీరు రికార్డ్ రాసుకోండి. ఒక పని చేయండి, మీరు ఎవరెవరు చేస్తారో వాళ్ళ పేర్లు ఇండి, అది సపరేట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. సరే సార్, వాళ్ళకు సపరేట్ రిజిస్ట్రేషన్ చేసి అది మెయింటైన్ చేస్తాం. అది కూడా ఎలా ఉండాలంటే గాలి కాలము అక్కడ మందు కొడితే ఇక్కడంతా వచ్చి పడుతుంది. అట్లా కాకుండా ఒక కాంపాక్ట్ బ్లాక్ మాట్లాడుకోండి. ఆ మధ్యలో ఎవరో ఉంటే అతనితో మీరు అగ్రిమెంట్ రాస్తారో ఏం రాస్తారో ఏమి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పురుగు మందులు నమ్మిండారు. ఇప్పుడు పోయినసారి మేడం మా క్యాడరు అమ్మ ఉంది ఫీల్డ్ లో. చివరికి మా సచివాలయం అసిస్టెంట్ ఆ అమ్మాయి పోయి మందు కొట్టించేసింది చివరికి ఫిబ్రవరిలో. ఏం చేయాలంటే ఏం చేస్తాము, ఆమె పెద్ద ఆవిడ ఆడే ఉంటుంది. ఆమె ముల్లంగి, బీట్రూట్, క్యారెట్ అన్ని అమ్మింది. ఆమె హ్యాపీగా ఉంది.
ఇది వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ప్రోద్బలంతో వచ్చి కొట్టేశారు. అది మీరు నమ్మొద్దు. అది ఒకటి కట్టడి చేసుకుంటే తప్ప. ఇప్పుడు మాకు పోయినసారి బనానా కూడా చివర్లో ఇంట్లో వాళ్ళు మెయిన్ పర్సన్ వినకపోతే, నువ్వు వినకపోతే నీ భార్య ద్వారా కొన్ని చోట్ల, కొడుకు ద్వారా కొన్ని చోట్ల, కోడలి ద్వారా కొన్ని చోట్ల ఫెర్టిలైజర్ వేయించారు. ఎందుకంటే రేటు ఇప్పుడు పెరిగింది, రేపు ఇప్పుడు వేస్తే ఈ రేటు పోతుంది, లేట్ చేస్తే మీకు రేటు రాదని ఇంటికాడ పోయి మెయిన్ పర్సన్ని తప్పించి ఎరువులు వేశారు. 4 ఏళ్ల కిందట మేడం మెడుతూరులో కాటన్ ఒక్కొక్క రైతుకు 50 నుంచి ₹1,00,000 ఇచ్చారు కంపెనీ వాళ్ళు. మీరు అది వేస్తే బాగుండదు, మేము ముందే డబ్బులు ఇస్తామని ఈ డబ్బులు ఇచ్చారు. ఇవి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మాకు తెలియక కాదు. మీకు మీరై వాళ్ళకి బలైపోతాము అంటే వాళ్ళు బాగానే ఉన్నారు. ఎటు తిరిగి అమ్మినాక పావులా ఇంటికి రాదు మీకు. ఎందుకంటే డబ్బంతా అంగడికి ఇవ్వాల. అది మాకు తెలిసే జరుగుతాను. మేమేం చేస్తాం? ఇక్కడ జరుగుతాం సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలు సీడ్ నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ వరకు అంతా వాళ్ళే ఇస్తారు. ఫర్టిలైజర్స్ మొత్తం మిరపకి అంతా చూడు, ఇది నన్ను వదిలిపోవట్లే. అందుకని అట్లా మేనేజ్మెంట్ ఉంది మేడం. ఉంటది. ఈ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు వీళ్ళని మేనేజ్, వీళ్ళు అలవాటు పడిపోయారు. సారు ఏమన్నాడంటే లాస్ట్ మంత్ ట్రైనింగ్ పోకుండా ముందు, ఈ విధంగా జరుగుతుంది కదా, మీరే ఎందుకు ఒక BRC పెట్టుకోకూడదు, పెట్టుకొని మార్చు. ఎందుకంటే వాళ్ళు దేనికి బానిస అయినారంటే, మాకు తొందరగా పోతే మాకు మందు దొరుకుతుంది అక్కడ, మన దగ్గర వీళ్ళు తయారు చేసుకోలేరు. ఇప్పుడు మన ఆర్పిఎస్ సార్లు వీళ్ళంతా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పోయి వాళ్ళకి చేపిస్తారు, వాడండి అని చెప్తారు. కానీ అక్కడ వాళ్ళకి కాబట్టి వీళ్ళంతా కాబట్టి అక్కడ కాకుండా ఒక దగ్గర మీరు చేసుకుంటే రెడీ ఉంటే తీసుకుపోయి వాడతామన్నారు. కాబట్టి మేము సార్ చెప్పినట్టు మేము ఆ విధంగా చేసినాం. సార్ చాలా మంది రైతులు మేము మాట్లాడినప్పుడు అన్నది కూడా అదే, మా దగ్గర అవన్నీ పెట్టుకొని చేయాలంటే మాకు కష్టము, మాకు ఎక్కడన్నా దొరికే చోట చెప్తే మేము పోయి తెచ్చుకుంటాము. అదే ఆ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు రైతులు కూడా మాకు ఆ విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి లాస్ట్ ఇయర్ మా తోట వచ్చి విజిట్ చేశారు రైతులు కూడా. విజిట్ చేసి కొంతమంది తీసుకుపోయి వాడినారు. వాడిన తర్వాత రిజల్ట్ బాగుంది. మరి మన దగ్గర 200-300కు పోయేది అక్కడ 2000-3000 అవుతుంది ఖర్చు. అదే ఖర్చు ఎక్కువే అవుతుంది మేడం. కూడా వాళ్ళకు అలవాటు చేసాం. ఒకప్పుడు అయిన వాళ్ళకందరికి అలవాటు చేసినాం. ఇప్పుడు ఈ అలవాటు మానిపించడం కొంత కష్టంగా ఉంటుంది. ఏంటంటే ఇట్లా వాళ్ళు గెట్టోళ్ళు పట్టాల. ఇక్కడే కాదు, మీ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు? మీ FPO ఉంది 500 మందిలో ఎంత మంది చేస్తారు ఇట్లా పద్ధతి? మేడం మాకు ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ ఒకసారి మేము డెమోగా 100 ఎకరాలకి డ్రిప్ కట్టాము. డ్రిప్ ఇవ్వలేదు. మళ్ళా పైలట్ ప్రాజెక్ట్ కింద మాకు ఈ డ్రై యూనిట్ ఇస్తామన్నారు. అంతీరో పెట్టించాం. మాకు డ్రై యూనిట్ మిరపది ఉన్నారు మేడం. మిరప దాదాపు ఒక ఆఫీస్ కి వచ్చి అడగండి. అమ్మా ఇతను ఉన్నాడు చూడు, మీ ఇక్కడ గొప్పపట్టలో మాకి అప్పుడు దస్తగిరి సార్ ఉండి ఇక్కడ, మాకు సతీష్ సార్ ఉండి అక్కడ. అప్పుడు మా సతీష్ సార్ కంపల్సరీ 10 రోజులు లేకుంటే 15 రోజులు ఖచ్చితంగా మాకు వస్తాండి ఇక్కడికి. మీ సపోర్ట్ తోనే, హార్టికల్చర్ వాళ్ళ సపోర్ట్ తోనే మేము FPO రన్ చేసింది మేడం. అప్పుడు మీ సహకారంతో ఒకటి కూడా మీకు ఏమి కావాలన్నా హార్టికల్చర్ సంబంధించింది అయితే మేము చేస్తాం. మీరు హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటాడు మనకి. అంటే రాయదుర్కి లేరు, అందుకని HO అని పెట్టాము. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, టీం వర్క్ చేయండి.
ఈడ ఇంకొక మాట చెప్పాలి మేడం, మీకు ఒక ఉపాయం ఉంది, మేము చేయాలని మీరు అనుకోవద్దండి. ఇప్పుడు ఈ 40 కిలోమీటర్ రేడియస్ లో ఈ విండ్ వెలాసిటీ హై ఉంది మేడం. దీన్ని చూస్తే మనకు డిడిపి డిస్టిక్ గా 93లో మన ప్రధానమంత్రి పి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఇచ్చారు ఇది. దీనికి మీకు ఒక ఉపాయం ఉంది, ఆదాయం వస్తుంది, ఈ గాలి ఇసుక సమస్య పోద్ది. అది మొదటిది ఏంటంటే సెర్ప్ ద్వారా ఎదురు ఇస్తాను. మేము కూడా ఇస్తామయ్యా, పెట్టుకోండి, మొత్తం తోటలాగా ఇస్తాం. అట్లా కాదు మేడం, అట్లా కాదు మేడం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇవన్నీ కమర్షియల్ క్రాప్స్, వీళ్ళ లెక్కలు చాలు, లెక్కల దండికి రాదు వీళ్ళకి. ఏమి గట్లెంబడి ఎదురు వేసుకుంటే మీకు మంచి డబ్బు వస్తుంది, అది ఫెన్సింగ్ గా పనిచేస్తుంది. ఈ గాలి వేగము అది ఎన్ని అడుగులు వస్తే అన్ని అడుగులు పైకి వెళ్ళిపోద్ది. గాలి ఉంటుంది, 5 అడుగులు పెరిగింది అనుకో ఈ హైట్ వరకు గాలి నేలకు తాగదు, పైకి పోద్ది. అందుకని ఈ గట్లెంబడి మొత్తం మీరు వేసుకుంటే అది మీకు ఆదాయం కూడా వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఎక్కడ బాగా ఆయన సఫారీ, నువ్వు రా దేవుడు, నీ గురించే చెబుతాను నేను, నాకు పేరు గుర్తులేదు, గగన్న. ఇప్పుడు ఈయన పట్టుకొని ఏమి ఆయన జుట్టు అంతా నీలాగా జుట్టు కాదు, జుట్టు ఏం చేస్తా లే, రైతులే, ఆయన రైతు స్వామి, ఆయన రైతు అంటే అట్లా ఇట్లా రైతు కాదు, 24 hours రైతు. అందరిలాగా బయట ఇది అయ్యి ఇది అయ్యే మనిషి కాదు, కంపల్సరీ రైతే. ఇప్పుడు ఈయన్ని పట్టుకొని ఈ 2 జరగాలి. ఒకటి మా పని, మా ఈ మిరప, రెండవది ఎదురు. ఒక 2 ఏళ్ళకి అంతన్నా మనకి గాలి గొడవ పోద్ది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మొదలు పెడితే ఒక 10 ఎకరాలు చేస్తే ఇంకో 20 ఎకరాలు ఈజీగా చేసుకుంటారు. దానికి మీరు నీళ్లు పెట్టద్దండి, ఏం పెట్టద్దండి, దీనికి ఇచ్చిన నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు గంజామృతం మా పిల్లోళ్ళు తయారు చేసి నేర్పిస్తారు, మేమంతా వివోతోనే ఉన్నాం. వాళ్ళ ద్వారా మీరు చేపించేస్తే ఆదాయం వస్తుంది. భవిష్యత్తులో ఈ నీళ్లు సాలవిడ, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ మనం పోసినట్టు గాలిలో ఈ గాలికి ఆవిరేది ఎక్కువ. అందుకని ఎట్లా ప్లాన్ చేయమని నేను మేడం వస్తాం, ఎదురుకు మిరప మార్చి వరకు వస్తాము. నువ్వు జత కావాలి మాకు, ఎవరో చేసేట్టు కాదు, మీకు మీరు చేసుకోండి. గవర్నమెంట్ ఇక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టిందయ్యా, అది మనం కాపాడుకోవాలి, కానీ వేరే వాళ్ళు బయట వాళ్ళతో అవ్వదు. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే, డబ్బు అంతా అంగడి వాళ్ళకి ఇస్తారా, ఆ వచ్చే డబ్బు మీకు ఫారిన్ డబ్బు వస్తుంది. ఇప్పుడు చూడు చైనా పోయి వెనక్కి వచ్చింది, ఎంత అక్సాట్లు పడింటే చైనా వరకు సరుకు పోయింది. వాళ్ళు పడేశారంటే ఎవరు తినరు. ఇప్పుడు పోకుండా ఉంటే మనం తినేసేవాళ్ళం, ఇప్పుడు మనం తినేకిలే, వాళ్ళు తినరు, ఎవరికి నష్టము? అది రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు మీకు ఇసుక దిబ్బలు అన్ని కూడా A to Z కంట్రోల్ అవుతాయి.